బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. ఇవాళ దివస సింగిల్ ఫేజ్ లో రోడ్డుకి వేయమంటాడు. ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. మనం లాస్ట్ మంత్ 22 ఏదైతే కాశ్మీర్ పెహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి అతి హింసాయుతంగా అమానవీయంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దాన్ని రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, అంటే కేవలం ఒక భారత జాతి ఖండించడమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎవరైనా కానీ వారిని శిక్షించటం, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం ఆ లక్ష్యంగా భారతదేశం చేపట్టే ఏ చర్యలనైనా సమర్థించటానికి యావత్ భారత ప్రజానీకం సంసిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం. వీళ్ళ అఖిలపక్ష సమావేశంలో కూడా వివిధ రాజకీయ పక్ష నేతలందరూ కూడా ఈ ఉగ్రవాదులను ఏరివేయటం, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని అంతం చేయటానికి భారత ప్రభుత్వం చేపట్టే ఏ చర్యలనైనా కానీ సమర్థించటానికి, అండగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం కూడా మనకు తెలిసింది. అంటే వాస్తవంగా ఇలా పాకిస్తాన్ కేవలం ఆర్థికంగా దెబ్బతీయటమే కాదు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో పాకిస్తాన్ను ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటుగా ఉగ్రవాదాన్ని అణిచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు ఆనాడు 1971 ఐ బిలీవ్ 1971లో పాకిస్తాన్లో ఏర్పడ్డటువంటి ఒక అంతర్యుద్ధాన్ని ఆసరా చేసుకొని ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఇలా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి తోడ్పడటమేతో పాటు పాకిస్తాన్ మెడల్ వంచిన విషయం కూడా మనకు అందరికి తెలిసిందే. అంటే వాస్తవంగా దేశ స్వాతంత్రానంతరం పాకిస్తాన్ పై విజయకేతం ఎగరవేసింది ఒక విధంగా 1971 అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అప్పటి నుండి కూడా పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారతదేశంపై చర్యలు చేపట్టే ధైర్యం లేక ఈ దొంగ దెబ్బలు తీయటం వాళ్ళు అవకాశంగా చేసుకుంటారు. దొంగ దెబ్బలు తీయటం గతంలో పుల్వామా కానీ ఇప్పుడు పెహల్గాం కానీ ఇవన్నీ ఏదైతుందో దొంగ దెబ్బలు తీయడం అని చెప్పంటారు. అంటే ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఏదైతుందో వీళ్ళ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఇప్పుడు అక్కడ ప్లిబ్సైట్ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళు కశ్మీర్ భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతుందో స్వాధీనం చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. మరి యుద్ధ నీతి ఏ విధంగా ముందుకు పోవాలి,
అది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అది. కానీ భారత ప్రజలు కాంక్షించేది మాత్రం వీళ్ళ పీఓకేను స్వాధీనం చేసుకోవడం. ఇది భారత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. భారత ప్రజల ఆకాంక్ష అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. ఈ సమయంలో యావత్ భారత జాతి ఏదైతే ఐక్యంగా నిలుస్తుంది, యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుంది. రాజకీయాలకు అతీతంగా భారత ప్రజలు చేపట్టే ఏ చర్యనైనా కానీ ఏదైతుందో సమర్థించే విధంగా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పిఓకేని పాక్ అక్రమ కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఎవ్రీబడి బిలీవ్స్ దిస్ ఇస్ ద రైట్ టైం. వాళ్ళు ఏదైతుందో దేశంలో తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది. తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది. ఇలా దేశానికి పొంచి ఉన్న ముప్పు ఉగ్రవాదం. దేశానికి పొంచి ఉన్న ముప్పు ఉగ్రవాదం. సరే, తీవ్రవాదాన్ని ఏ విధంగా దాన్ని అణిచివేయటమే కానీ, ఒక తీవ్రవాదంపై విశ్వాసం ఉంచేటువంటి మావోయిస్టే కానీ వారిని ఏ విధంగా జనజీవన స్రవంతిలో కలపాలనేది ఒక అంశం. అది వారిని ఏ విధంగా జనజీవన స్రవంతిలో కలపాలనేది ఒక అంశం. 2004-05లో అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశాబ్దాల తరబడి ఏదైతే ఈ తీవ్రవాదం నక్సలిజంతో ఉన్న సమస్యను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చర్చల ద్వారా ఇవాళ తీవ్రవాద అంశాలను ఏదైతుందో పరిష్కరింపబడే విధంగా, వారందరి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్చలు చేపట్టడం, చర్చలు సఫలీకృతం కావటం ఇవాళ మనం గమనిస్తున్నాం. బహుశా ఈ దశాబ్ద కాలంలో మనం ఇంత శాంతియుతమైనటువంటి ఒక మార్పు మనకు కలుగుతుందని చెప్పి ఊహించలేదు అన్నాడు. అంటే దీనికి ఆనాడు మనకి ఈ మార్పు పొందటానికి చర్చలు దోహదపడ్డాయి. ఇవాళ ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్నట్టు ఆపరేషన్ కగార్ ఏ తీవ్రవాదులు భావిస్తుందో ఆ ఆదివాసీలు కూడా ఏదైతుందో వాళ్ళ చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆయుధాలు వీడడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తారు. చర్చలు ఎప్పుడు చేపట్టబడ్డా ఆయుధాలు పక్కన పెట్టి చేస్తారు తప్ప ఆయుధాలతో చర్చలు చేయరు. ఇవల్ల మావోయిస్ట్ పార్టీ నిషేధింపబడ్డ పార్టీ డెఫినెట్లీ. ఇప్పుడు దాంతో చర్చలు చేయడము అని చెప్పంటే వాళ్ళ ఆయుధాలతో వస్తే చర్చలు చేయరు. వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టి ఒక శాంతి మార్గంలో వీళ్ళ ఆదివాసీల హక్కుల పరిరక్షణ రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కుల కల్పనకు జల్ జమీన్ జంగల్ రాజ్యాంగబద్ధంగా వారికి లభించే హక్కులకు ఏదైతే వారు ఆయుధాలు చేపట్టబడడం జరిగిందో ఆయుధాలతో పరిష్కారం లభించదు. ఆయుధాలు పక్కన పెట్టినట్టయితే శాంతియుతంగా చర్చల ద్వారా వాళ్ళ హక్కులు పరిరక్షించబడతాయి, కల్పించబడతాయన్నటువంటి ఒక భావనతోని వీళ్ళ మేధావులు ప్రజా సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు అన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. కాబట్టి ఏదైతుందో వీళ్ళ ఈ తీవ్రవాద అంశం ఇది అంతర్గత సమస్య. దీన్ని ఏనాడైనా పరిష్కరించుకునేటువంటి స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. దీన్ని ఏనాడైనా పరిష్కరించుకునేటువంటి స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి భారత ప్రభుత్వ దృష్టి ఏదైతున్నదో వీళ్ళు తక్షణం కేంద్రీకృతం చేయవలసింది ఉగ్రవాదం అణిచివేయడం పట్ల.
ఏ పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రపూరితంగా భారతదేశంపై, భారత సార్వభౌమత్వంపై దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుండో దాన్ని శాశ్వతంగా అణిచివేసే విధంగా, పాకిస్తాన్ కుట్రలు శాశ్వతంగా అణిచివేసే విధంగా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు ఏదైతుందో ఉగ్రవాదం సహించేది లేదు అని చెప్పంటారు, ఇంకోవైపు ఏదైతుందో యుద్ధానికి సిద్ధమంటారు. మీ శక్తి ఎంత? నాట్ ఈవెన్ 10%. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఒక అణ్వాయుధమే కానీ, రక్షణ బలగమే కానీ, అది గ్రౌండ్ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ ఫోర్స్ కానీ, ఆర్థిక బలోపేతం కానీ భారతదేశంలో పాకిస్తాన్ ఇస్ నాట్ ఈవెన్ 10%. ఇట్స్ నాట్ ఈవెన్ 10%. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతున్నదో ఇలా పహల్గాం సంఘటనలు తీవ్రంగా ఖండించడం మీద తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారతదేశం చేపట్టే ఏ చర్యనైనా కానీ ఇలా భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడమే కాదు, భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడంతో పాటుగా ప్రపంచ దేశాలు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు. వీళ్ళ అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారే కానీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ అనే భావన కాకుండా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలపడం తమ బాధ్యత భావించి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏదైతుందో భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యను పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అండగా ఉండటానికి సంసిద్ధంగా వ్యక్తం చేయటం హర్షించదగ్గ విషయం అని చెప్పండి. అందరం కూడా ఇది 1971 ఆనాడు ఏ పాకిస్తాన్ మెడల్ వంచితే ఇంతవరకు తలెత్తుకోలేకపోయింది. ఈ గడిచిన 50 సంవత్సరాలలో ప్రత్యక్షంగా పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడేటువంటి ఒక ధైర్యం, మానసికత లేకుండా దెబ్బతీయడం జరిగిందని చెప్పంటారు. అందుకే ఈ దొంగ దెబ్బలు. వీళ్ళ బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఐక్యత, దేశ భద్రత, జాతీయత ప్యాట్రియాటిజం ప్రధాన అంశంగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత ప్రభుత్వం ఏదైతుందో ఉగ్రవాదాన్ని అణచడానికి, పాకిస్తాన్ మెడల్ వంచడానికి, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణగదొక్కటానికి ఏకైక మార్గం పాక్ కశ్మీర్ను స్వాధీనం చేసుకోవటం. ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవటం. ఆ దిశగా భారత ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.